క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినాలి, అల్లరి చేయొద్దు. మంచి విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు. 121వ కీర్తన 2వ వచనం, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ప్రతి మాట అండర్లైన్ చేసుకోండి మీరు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము త్రుట్టిల్లనివ్వడు. నిన్ను కాపాడువాడు కొనుకడు. చాలండి, నిన్ను కాపాడువాడు కొనుకడు అనే పదాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా మనం ఇవన్నీ కూడా ఆలోచన చేయగలిగితే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి ఏదైనా సహాయం చేయగలిగినటువంటి గొప్ప తండ్రి పరలోకమందున్నాడన్న విషయాన్ని మనిషి తెలుసుకోవాలి అని బైబిల్ చెప్తా ఉంది. ఈ భూమి మీద ప్రతి మనిషి యొక్క అవసరతలు తీర్చడానికి సహాయం చేయగలిగే గొప్ప తండ్రి పరలోకమందున్నాడు. ఆ పరలోకమందున్నటువంటి తండ్రిని మనుషులు మరిచిపోయి బ్రతుకుతున్నట్టుగా మనకి ఇదే కీర్తనల గ్రంథంలో మనకి చక్కటి మాట కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 100వ కీర్తన 3వ వచనంలో ఏమండి, ప్రతినిత్యము సహాయం చేస్తున్నటువంటి దేవుణ్ణి అనగా పరలోకమందున్నటువంటి తండ్రిని మరచిపోయి ఆనాడున్నటువంటి జనాంగం బ్రతుకుతున్నట్టుగా ఈ పదంలో మనకు కనపడతా ఉంటుంది. 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఒకటి చెబుతున్నాడంటే ఆయనే మనకు దేవుడు కనుక మరచిపోయి బ్రతుకుతున్నటువంటి మీరు ఆయన దేవుడని తెలుసుకోవాలి. నెక్స్ట్ మాట చెబుతున్నాడు, ఆయనే మనలను పుట్టించెను. పుట్టించిన వాడు ఏమవుతాడు? మనకి తండ్రి అవుతాడు. ఆయనే దేవుడు. రెండవది, మనందరి పుట్టుకకు కారణం దేవుడు అని మాట్లాడుతూ మనము ఆయన వారం. ప్రతి మాటలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా, టైం ఎక్కువైనా కొంచెం జాగ్రత్తగా ఆలోచించేద్దాం వీటి గురించి. మొదటి మాట ఏం చెబుతున్నాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి సహాయం చేయగలిగిన వాడను నేనే అని మాట్లాడుతున్నాడు. రెండవది, నేనేరా మీకు దేవుణ్ణి అంటున్నాడు. రెండవ మాట చెబుతున్నాడు, మరొక మాట, నేనే మీ తండ్రిని అంటున్నాడు ఆయన. మీరంతా నావారు అంటున్నాడు ఆయన. నావారు. మరొకసారి ఏముందంటే నా సొత్తు అంటాడండి ఆయన. నా సొత్తు. విలువ పెట్టి కొనబడినటువంటి మనమంతా ఎవరి సొత్తు అండి? మీరు ఆలోచించండి. విలువ పెట్టి కొనబడిన మనమంతా ఎవరి సొత్తు? ఇప్పుడు ఆయనే మనలను పుట్టించెను. పుట్టించినటువంటి ఆయన వారం మనం. అంతే కదండి. నా పిల్లలు ఎవరి పిల్లలు? మీ పిల్లలు ఎవరి పిల్లలు? మీ పిల్లలే. అంతే కదా. ఇప్పుడు మన పిల్లలేని మనం ఎలా మాట్లాడుతున్నామో దేవుడు కూడా అలాగే చెప్తున్నాడు. మీ అందరి పుట్టుక కారణం నేను కనుక మీరంతా నావారు అంటున్నాడు ఆయన. నావారైనటువంటి మీరు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో దేవుడు చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు. ఒక్కసారి ఒక మాట చూద్దామండి. కొత్త నిబంధనలో భలే ఉంటుంది ఆ మాట. చూడండి ఏమండి, పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క ఆలోచన, ఆయన యొక్క మనసు నిత్యము కూడా తన పిల్లల మీదే ఉంటుందని పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన ఏంటో చెబుతున్నాడండి సమాజానికి. ఆయనంటే ఎవరు? తండ్రి. ఆయన అనకాడ తండ్రి పెట్టి చదవండి. తండ్రి మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ఏంటి? తండ్రి పిల్లలను గూర్చి చింతించవలసినటువంటి అవసరం ఏంటి? ఏమండి, ఒక తండ్రికి పిల్లలను గూర్చి చింతించవలసినటువంటి అవసరం ఎప్పుడు వస్తుంది చెప్పండి? అసలు చింత అనగా ఏంటి? ఆలోచనతో కూడినటువంటి ఒక సమస్య అది.
అసలు ఎందుకు పిల్లలను కూర్చున్నటువంటి చింత కలిగి ఉన్నాడు ఆయన? పుట్టించిన తండ్రి, బ్రతుకునిచ్చిన తండ్రి, బ్రతికిస్తున్నటువంటి తండ్రి తన పిల్లలను గూర్చి చింతించుచున్నాడు అని పేతురు గారు మాట్లాడుతున్నాడంటే అసలు ఎందుకు చింతిస్తున్నాడు ఈయన? ఎందుకు చింతిస్తున్నాడు? నెక్స్ట్ కంటిన్యూషన్ చేయండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. పరలోకమందున్న తండ్రి ఏమో తన పిల్లల మీద చింతిస్తున్నాడు, కానీ మీరు మాత్రం మీ చింతను ఆయన మీద వేయకుండా బతుకుతున్నారు. అంటే దేవుని ఆలోచన మనుషుల మీద ఉంటే మనుషుల ఆలోచన దేవుని మీద లేదు. నిజంగా ఉందంటారా మనుషుల ఆలోచన దేవుని మీద? అందుకే ఒక చిన్న సందర్భాన్ని మనం ముందు పెట్టుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్వశ్చన్ మనం ముందు పెట్టుకుంటే ఆన్సర్ ఎత్తుకుంటాం జాగ్రత్తగా. ఆన్సర్ కూడా మన మైండ్లో ఫీడ్ అవుతుంది. అసలు క్వశ్చన్ ఏంటో తెలియకుండా ఇవన్నీ ఆన్సర్లన్నీ చూసుకుంటూ పోతే ముగింపుకు వచ్చేసరికి అసలు ఏం చెప్పానో మీరు ఏమన్నారో అర్థం కాదు, మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. కనుక ఇప్పుడు చూపించినటువంటి 3 పదాలలో మనకి ఏం కనపడుతుందంటే, ఒకటి నిత్యము సహాయం చేసేవాడు తండ్రి. ఎందుకు చేస్తున్నాడంటే మనము ఆయన పిల్లలం గనుక, ఆయన మన గూర్చినటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు నీ ఆలోచన ఆయన మీద ఉంటే ఆయన నీకు నిత్యము సహాయం చేస్తాడు. గమనించాలి జాగ్రత్తగా విషయాలు. ఒకటి, ఆయన నిత్యము సహాయం చేసేవాడు. సహాయం చేస్తున్నటువంటి తండ్రి పిల్లలమైనటువంటి మన మీద ఆయన నిత్యము ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన మనసంతా మన మీదే ఉంది. మరి ఈరోజు నీ ఆలోచన, నీ మనసు దేనిని అనుకుంటుంది? ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడంటే, ఒకసారి సామెతల గ్రంథం దగ్గరికి వెళ్దామా? భలే ఉంటాయండి మాటలు, బాగుంటాయి ఈ మాటలు, చూడాలి. ఇవన్నీ రాసుకోండి, మీరు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఇవన్నీ రాసుకోండి. తండ్రి మన గురించి ఆలోచన చేస్తూ మనల గురించి చింతిస్తున్నటువంటి తండ్రి అనేక చోట్ల ఏమని రాయించాడో సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల. ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఒకటి, నా మాట అంగీకరించాలి, అంగీకరించినటువంటి నా మాట నువ్వు దాచుకోవాలి. నెక్స్ట్ 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశం మరువకు. అక్కడేం చెప్పాడు? ఒకటి అంగీకరించు, దాచుకో. నెక్స్ట్ 3వ అధ్యాయం 1వ వచనంలో నా ఉపదేశాన్ని అస్సలు మర్చిపోవటానికి వీల్లేదు. చాలా ఉన్నాయి ఇలాంటి విషయాలు. ముందుకెళ్ళండి. 4వ అధ్యాయం 1వ వచనం, కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించండి. ఎందుకు వినమంటున్నాడో, ఎందుకు నేర్చుకోమంటున్నాడో, ఎందుకు మర్చిపోవద్దు అంటున్నాడో, ఎందుకు వివేకం కలిగి ఉండమంటున్నాడో జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ఇవన్నీ కూడా. నెక్స్ట్ 5వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గు. ఏంటండి ఇన్ని మాటలు రాయించాడు, ప్రాముఖ్యమైన మాటలు. ఏం చెబుదాం అనుకున్నాడు తన పిల్లలకు దేవుడు? ఒక తండ్రిగా భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలకు ఏవి నేర్పించాలనుకుంటున్నాడు తండ్రి? ఏది నేర్పించాలని తన పిల్లల గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు పరలోకమందున్న తండ్రి. ఎందుకు ఇంతగా చెబుతున్నాడు? నొక్కి నొక్కి చెబుతున్నాడు. నా బోధ వినండి, అంగీకరించండి, వివేకం కలిగి ఉండండి, మర్చిపోకండి. అసలు ఏంటి ఆయన ఆలోచన? ఎప్పుడైనా ఆలోచించామండి మనం? ఏంటి ఒక తండ్రిగా ఇంత తపన పడుతున్నాడు పిల్లల పట్ల? ఎందుకు పడుతున్నాడో ఒక్కసారి ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘ ఆయుష్నకును మూలమై ఉన్నాడు. ఎందుకు వినమంటున్నాడని దేవుడు ఇన్నిసార్లు చెప్పాడు? ఎందుకు వాక్యాన్ని వినమంటున్నాడు? ఎందుకు విని నేర్చుకోమంటున్నాడు? ఎందుకు విన్న దాన్ని మరవద్దు అంటున్నాడు? ఎందుకంటే నీ ప్రాణమునకు, నెక్స్ట్ నీ దీర్ఘ ఆయుష్నకును ఆయనే మూలం గనుక.
అంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే దేవుని వాక్యం వినాలా? నీ ఆయుష్ ఆవిరైపోకుండా ఉండాలంటే దేవుని మాట వినాలా? అసలు ఏం చెబుతాం అనుకుంటున్నాడు తన పిల్లల గురించి దేవుడు? ఎందుకు ఆయన పిల్లల పట్ల అంత జాల ఆయనకి? కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు కదా, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు. అబ్బా, ఎంత బాగుందండి మాట. నువ్వు నీ సంతానం బ్రతకాలంటే అండర్లైన్ చేసుకోండి మాట. నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఏం చేయమన్నాడు? దేవుడు అన్న కాడ తండ్రి పెట్టి చదువు. అక్కడ నీ దేవుడైన తండ్రిని ప్రేమించి ఆయన వాక్యమును అన్నకాడ మాట పెట్టుకోండి. ఆయన మాటను విని ఆయనను హత్తుకొనున్నట్లు దేనిని కోరుకోమంటున్నాడండి? జీవమును కోరుకోండి. అంటే దేవుడైన తండ్రి మాట మనం వింటే, ఆయన మాట వింటున్నాం మనం, జీవాన్ని కోరుకుంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతాం మనం. అంటే జీవాన్ని కోరుకుంటేనే తండ్రి మనసేంటో మనకు అర్థమవుతుంది. అవునా కదా? జీవాన్ని మనం కోరుకుంటే తండ్రి మనసేంటో మనకు అర్థమవుతుంది. అసలు జీవాన్ని కోరుకోవడం అంటే ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా? జీవాన్ని కోరుకోవటం అంటే ఏంటి? అసలు జీవం ఎక్కడుంది? జీవాన్ని ప్రేమించమన్నాడు కదా, మరి జీవం ఎక్కడుందో చూడాలి, మనకు తెలియాలి కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించాలి, పరిశోధనగా మనం వినాలి. ఎక్కడుంది జీవం? ఎక్కడుంది జీవం? లేఖనములో ఉంది జీవం. మరి ఇప్పుడు జీవం లేఖనములో ఉందని మనకు అర్థమైంది. ఆ లేఖనములో ఉన్నటువంటి జీవవాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మరి వినాలా వద్దా? వినాలా వద్దా? ఏమంటే చదివేవారు ధన్యులని మనం అనుకుంటే వినేవారు కూడా ధన్యులని బైబిల్ చెప్తా ఉంది. కనుక దేవుడు జీవాన్ని ప్రేమించమన్నాడు. ఆ జీవం లేఖనంలో ఉంది. లేఖనంలో ఉన్నటువంటి జీవం ప్రకటించబడుతుంది. ప్రకటించబడుతున్నటువంటి జీవాన్ని మరి మీరు నేర్చుకోండిరా నాయన అని చెబుతున్నాడు దేవుడు. ఒక్క మాట అడుగుతూ చెప్పండి, తండ్రి మనసు ఏంటో పిల్లలకు అర్థమైందంటారా? ఆలోచించండి జాగ్రత్తగా. తండ్రి మనసు ఏంటో ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు తండ్రి మనసు ఏంటో పిల్లలకు అర్థమైందా? మీరు చెప్పాలి. అర్థమైందండి? ఎక్కడ దాకో ఎందుకండి? మీ మనసు ఏంటో మీ పిల్లలకు అర్థమవుతుందా? ఒకవేళ మీ తల్లిదండ్రుల యొక్క మనసు ఏంటో ఒక పిల్లలుగా, కొడుకులుగా, కూతుళ్ళుగా మనకు అర్థమైందా? మీరు చెప్పండి. అర్థమైందా? అతి కొద్ది కాలం ఉండిపోయేటటువంటి రక్తబంధంలోనే ఈ బంధాల విలువ మనకు అర్థం కాకపోతే, కోట్ల సంవత్సరాల నుంచి నీకోసం నా కోసం పరితపించిపోతున్నటువంటి ఆ దేవుని యొక్క ఆత్మీయ బంధం నీకు అర్థం కాకపోతే మరి పరలోకం ఎలా వెళ్తావు నువ్వు? ఆలోచించు ఒకసారి. అందుకే తండ్రి మనసు పిల్లలకు అర్థమైందా? మీరు ఆలోచించండి. అర్థం కాలేదండి. అర్థం కాలేదు కనుకే ఒరి లేఖనములో నిత్య జీవం ఉన్నది, దానిని మీరు తలంచుకోండి, దానిని మీరు నేర్చుకోండి, దానిని మీరు గైకొనండి అని చెబుతుంటే మనుషులు ఏం మాట్లాడుతున్నారు వినండి ఒకసారి. వినండి ఒకసారి. యోబు గ్రంథం 21వ అధ్యాయం, దీన్ని అందరూ దీని బైబిల్. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చూడండి. లేఖనములో నిత్య జీవం ఉన్నది. ఆ నిత్య జీవమైనటువంటి వాక్యాన్ని మీరు నేర్చుకోండి, నేర్చుకొని దాని ప్రకారం బ్రతకండి. బ్రతికితే నీవు నీ సంతానం ఏమంటే క్షేమంగా ఉంటారని బైబిల్ చెబుతుంటే, దేవుడు చెబుతుంటే తండ్రి మాట ఏంటో, తండ్రి మనసు ఏంటో అర్థం కానటువంటి కొందరు దౌర్భాగ్యులు ఏం మాట్లాడుతున్నారు చూడండి. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు అంటే, ఇప్పుడు అక్కర్లేదంటే ఏమొద్దు అనుకుంటున్నావు నువ్వు? ఏమ్మా, నీ జ్ఞానం మాకొద్దు, మాకు అక్కర్లేదు అంటున్నాడు. అర్థం ఏంటి? లేఖనములో జీవం ఉంది,
ఇప్పుడు ఆ జీవాన్ని మీకు ఇస్తానంటుంటే మీరు ఏమంటున్నారు? మాకు వద్దంటున్నారు. వద్దంటున్నట్టు అర్థం ఏంటి? బ్రతకండి రా బాబు అని చెబుతుంటే మేము చచ్చిపోతాం అన్నట్టుగా ఉంది ఇది. అవునా కాదా? ఏమండి, ఏమంటున్నారు ఇక్కడ వీళ్ళు? వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితోనే చెప్పుదురు. అబ్బా, అంటే దేవుని మనసు అర్థమైందండి వీళ్ళకి. తండ్రి మనసు ఏంటో అర్థమైంది ఈ పిల్లలకి. ఆలోచించండి. బాల్యంలో ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా పిల్లలు వింటారు. అవునా కదా? వింటారా? వినరా? బాల్యంలో ఉన్న పిల్లలు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన దాకా కూడా మనం చెప్పిన మాట వినేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వింటలేదు లేండి. 2 ఏళ్ళు రాగానే అసలు ఆ దేవుడి మాట వింటలా. సెల్ ఫోన్ ముఖం ముందు పెడితే ఆడు గడ్డి పెట్టినది ఏంటండి ఇప్పుడు. ఎందుకంటే అది తయారైపోయింది సమాజం ఈరోజు. దేవుడేమో జ్ఞానం నేర్చుకోండిరా మీకు జీవం వస్తుంది, జ్ఞానం నేర్చుకోండి మీరు క్షేమంగా ఉంటారు, జ్ఞానం నేర్చుకోండి నీకు సహాయం చేస్తానని దేవుడు చెబుతుంటే అసలు నీ జ్ఞానం వద్దు, నువ్వు కూడా మాకొద్దు. అదే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ కనపడుతుంది మనకి. ఏమంటున్నారండి? వారు నీ మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మును విడిచిపొమ్మని సాక్షాత్తు తండ్రితో చెబుతున్నారండి. నాన్న నీ అవసరం మాకు ఇక లేదు. మేము బాల్యము నుంచి యవనానికి వచ్చేంత వరకే నాన్న నీ అవసరం. నువ్వు మాకు బట్టలు కొనిచ్చినా, తిండి పెట్టినా, రోగం వస్తే మందులు ఇప్పించినా, ఏ సమస్య వచ్చినా మమ్మల్ని ఆదుకోవడానికి బాల్యకాలం వరకు చాలిక నువ్వు చేసినటువంటి సాయం. ఇప్పుడు యవ్వనానికి వచ్చేసాం, మేము కూడా తెలివిగల వాళ్ళం అయిపోయాం, మేము కూడా జ్ఞానాన్ని నేర్చుకున్నాం. ఎలా బ్రతకాలో మాకు తెలుసు, ఎలా సంపాదించాలో మాకు తెలుసు, ఎలా చావాలో కూడా మాకు తెలుసు నాన్న. ఇక నీ అవసరం మాకు లేదు, నువ్వు చెప్పొద్దు మాకు, పో. ఉన్నారా లేదు అలాంటి వాళ్ళు ఈరోజు? 15వ వచనం చూడండి ఏమంటున్నాడు? ఇంకా నీ మీదే ఆధారపడి బ్రతకటానికి ఎవరయ్యా నువ్వు? అలాంటి పరిస్థితి వచ్చేసిందండి వాళ్ళ. ఎవరు నువ్వు? పుట్టిన దగ్గర నుంచి అల్లారు ముద్దుగా నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి తల్లిని తండ్రిని ఎవరయ్యా నువ్వు అని అడిగితే ఏ తండ్రి గుండె తట్టుకోగలదో, ఏ తల్లి బ్రతకగలదో మీరు చెప్పండి, ఆలోచించండి. అదే పరిస్థితి చరిత్రలో తండ్రి అయిన దేవునికి ఎదురుపడిందండి ఇశ్రాయేలీయుల దగ్గర. అందుకే 15వ వచనం చెబుతున్నాడు, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడెవడో. ఎంత కొవ్వు పట్టిందండి వీళ్ళకి, మీరు ఆలోచించండి. మీ నాన్నరా అంటే మా నాన్న ఎవడా, మా నాన్న ఎవడో అన్నోడు లేరా కొడుకులు ఈరోజు? అలాంటి కూతుళ్ళు లేరా సమాజంలో? సోషల్ మీడియాలో చూడలేదా మీరు? కోడలు మామను జుట్టు పట్టుకొని విడిచికెళ్తుంటే ఎద్దులాగా నుంచొని చూస్తున్నాడు కొడుకు. కోడలకు అంత అధికారం ఎవడిచ్చాడు మామను జుట్టు పట్టుకొని విడిచికెళ్ళమని? కోడల మీద తిరిగి చెయ్యేసినందుకు నా భార్య మీద చేస్తావని తండ్రిని గుండెల మీద తన్నాడు కొడుకు. నా దగ్గర ఉందండి వీడియో, చూపిస్తే గుండె కరిగిపోద్దా ఆ వీడియో, అంత భయంకరంగా ఉంది ఆ వీడియో. చివరికి కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఆ వృద్ధాప్యలో ఉన్నటువంటి ముసలాయన్ని, ఆ పెద్ద ఆయన్ని, ఆ తండ్రిని మెడ పట్టుకొని బయటికి నెట్టేశారండి ఇద్దరు. ఆ తండ్రి గుండె ఎంత కోతకు గురవుతుంది మీరు ఆలోచించండి. ఒక కొడుకుగా ఒక తండ్రిని నెట్టేస్తేనే ఇలాంటి విషయాలు ఈ సమాజంలో జరుగుతుంటేనే చూసి తట్టుకోలేని మనం, కోట్ల మంది కొడుకులు ఆ తండ్రి గుండె మీద తన్నుతుంటే ఆ తండ్రి ఎందుకు ఓర్చుకుంటున్నాడండి? ఎందుకండి ఆయన ఓర్చుకోవాలి? అసలు మనిషి ఆపాటోడండి ఈ భూమి మీద, మట్టిలో అణువు లాంటోడు దేవుని ముందు, గాలికి చెదరకొట్టే పొట్టు లాంటి వాడు మనిషి. అట్లాంటి మనిషికి ఎందుకింత ప్రాముఖ్యమైనటువంటి స్థితిని కలిగించాడు ఈ భూమి మీద? నువ్వు అడిగావని ప్రకృతిని చేశాడా? నువ్వు అడిగావని జంతువులు చేశాడా? నువ్వు అడిగావని పక్షులు చేశాడా? నువ్వు అడిగావని సకల జీవరాశులు చేశాడా నీ కోసం ఈ భూమి మీద? నువ్వు అడగకపోయినా అన్నీ చేశాడు. అన్నీ అనుభవిస్తున్నటువంటి మనిషి వీటన్నిటిని చేసినటువంటి పరలోకపు తండ్రి ఒక ఆయన ఉన్నాడని, ఆయన కష్టాన్ని మనం ఎరగాలని, ఆయన బాధను మనం తెలుసుకోవాలని ఇంత గొప్ప జ్ఞాన గ్రంథాన్ని మన చేతికిస్తే ఏం చేస్తున్నావు నువ్వు భూమి మీద? సెల్ ఫోన్ చూడటానికి సమయం ఉంది కానీ వాక్యం చదవటానికి సమయం లేదే. గురువారం రండి చెప్తా సెల్ ఫోన్ గురించి మీకు. గురువారం క్లాస్ ఉంది కదా, రండి.
అపవాది చేస్తున్న మాయ ఎంత ఘోరంగా మితిమీరిపోయింది సమాజంలో, ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు ఈ సమాజంలోకి. ఇంకా రానున్న దినాల్లో ఎట్లాంటి ఘోరాలు జరగబోతున్నాయి చూద్దురు కానీ మీరు. అందుకే దేవుడు ఆవేదన పడుతున్నాడండి. నిత్యము సహాయం చేస్తున్నా నన్ను మరచిపోయి నా మాటను పక్కన పెట్టి ఈ భూమి మీద ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని నన్ను పక్కన పెట్టి పరుగులెడుతున్నావు. పరిగెత్తు. ఎంత దూరం పరిగెత్తినా తిరిగి చేరాలి నా దగ్గరికి. నువ్వు చస్తే ఎక్కడికి పోతావు? భూమి మీద ఈ ఊరు కాబట్టి ఇంకో ఊరు కాబట్టి ఇంకో ఊరు పరిగెడతావు. కానీ చచ్చిన తర్వాత నీ ఆత్మ నా స్వాధీనంలోకి వస్తుంది రయ్యా, గుర్తుపెట్టుకో. చచ్చిపోయాను కదా, ఏం తెలియదులే, చచ్చిపోయాను కదా, అంతా అయిపోయిందని అనుకుంటున్నావు నువ్వు. శరీరాన్ని ఆత్మ మాత్రమే విడిచింది. శరీరాన్ని ఆత్మ మాత్రమే విడిచింది, ఆత్మ చావలేదు. అది గమనించు క్రైస్తవుడా. అసలు సమయాన్ని ఎంత దారుణంగా ఏమంటే దుర్వినియోగపరుచుకున్నాడు తెలుసా మనిషి భూమి మీద. అందుకే మొదలైంది వేట, దేవుని వేట. అందుకే మొదలైంది. అసలు ఎందుకండి వర్షాలు ఆగిపోయాయి? కారణం ఏంటి చెప్పండి ఎవరైనా ఒక మాట. ఎందుకు ఆగినాయి వర్షాలు? చరిత్రలో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు తన గ్రంథంలో రాయించాడండి వర్షాలు కారణం ఏంటో. ఎందుకు పడట్లేదు వర్షాలు? ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. దేవుడు తన మాట వినాలి, తన మాట నేర్చుకోవాలి, దానిని అనుసరించి బ్రతకమని చెప్పాడు. అవునా కదా? మీరంతా నా మాట వినాలి. దీన్ని చూసే బదులు ఒకసారి మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం దగ్గరికి వెళ్ళండి. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు మనసులో పెట్టుకోవాలి. ఇది అండర్లైన్ చేసుకోండి మాట. నీకు నీ సంతానానికి నిత్యము క్షేమం కలగాలంటే, మీరు నిత్యము హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్తున్నా చూడండి. వారు నాయందు మొట్టమొదటిగా భయము భక్తి. ఈరోజు క్రైస్తవులలో భయం కనపడుతుందా మీరు చెప్పండి? భక్తులు కనపడుతున్నారు ఎక్కడ చూసినా భక్తులే. వీళ్ళంతా నిజమైన భక్తులో కాదో తేల్చాలంటే పరీక్ష ఉండాలా వద్దా మీరు చెప్పండి? పరీక్ష ఉండాలా వద్దా? ఉండాలి. అందుకే చెబుతున్నాడు, నా యందు భయము భక్తి కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉంటే మేలు. అబ్బా ఎంత బాగుందండి మాట. అంటే నా మాట విని అనుసరించే మనసు మీకుందా? ఉంటే నీకు మేలే. కరువు పక్క దేశానికి రావచ్చు, పక్కూరు రావచ్చు, లేదా నీ పక్కింటోడికి రావచ్చు, కానీ దేవుని మాట వినే మనసు నీకుంటే కరువు నీకు రాదు. ఇప్పుడు వెళ్ళండి అక్కడికి. ఇప్పుడు వెళ్ళండి లేవియాకాండం దగ్గరికి వెళ్ళండి. మీరు ఇక్కడ చూడండి, మళ్ళీ ఏమంటాడండి? బైబుల్ అంతా చూడండి 66 పుస్తకాల్లో నా మాట వింటేనే, నా మాట ప్రకారం బ్రతికితేనే అంటున్నాడు బైబుల్ మొత్తం కూడా. మీకు చూపించిన మాటలన్నింటిలో మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, జాగ్రత్తగా విందాం, మీరు నా కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలములోని చెట్లు ఫలించును. ఇప్పుడు చెప్పండి, వర్షం ఎందుకు పట్టలేదు? ఎవడు పాటిస్తున్నాడండి దేవుని ఆజ్ఞ? ఎవడు అనుసరించి బ్రతుకుతున్నాడండి దేవుని మాట ప్రకారం? కళ్ళు నెత్తికెక్కిన మనుషులకి దించుతాడు, ప్రతి ఒక్కడు దించుతాడు, ముందుకు తీసుకెళ్తా. ఎందుకు కళ్ళు నెత్తికెక్కినాయో చూపిస్తా మీకు బైబిల్లో. తండ్రి మనసేంటో ఈరోజు నీకు అర్థమైతే అస్సలు నీకు సహాయం వస్తానే ఉంటుంది దేవుని దగ్గర నుంచి. తండ్రి మనసేంటో నీకు అర్థమైతే నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ప్రపంచమంతా కరువు వచ్చినా 91వ కీర్తన దగ్గరికి వెళ్ళండి, భలే ఉంటుందండి ఆ మాట. 91వ కీర్తన దగ్గరికి వెళ్ళండి, ఆ మాట చదువుకుంటే అదిరిపోద్ది మనకి. చూడండి ఆ మాట చూడండి. 91వ కీర్తన, ప్రపంచమంతా కరువు వచ్చిన, ప్రపంచమంతా వినాశనం వచ్చిన, 7వ వచనం, 91వ కీర్తన 7వ వచనం, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. ఆయన మాట వింటే
అస్సలు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి మాటలు చెప్పాడండి. అసలు దేవుడంటే భయం ఉంటే నువ్వు ఆరాధనకు సమయానికి వస్తావు. గమనించే విషయాన్ని. ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు ఇలా మారడానికి గల కారణం ఆసక్తి లేకపోవడం నీలో. ఆసక్తి లేకపోవటం. అందుకే అంటున్నాడు, ఎందుకు పడట్లేదు వర్షాకాలంలో వర్షాలు, ఎందుకు ఫలించట్లేదు మీ వృక్షాలు? నా మాట విని నా మాట ప్రకారం బ్రతికేవాడు భూమి మీద అరుదుగా ఉన్నాడు. భూమి మీద అందుకే వర్షాలు లేవు, అందుకే ఈ కరువులు, అందుకే ఈ భయంకరమైన విపత్తులు. ఎందుకు జరుగుతున్నాయి ప్రమాదాలు, ఎందుకు వస్తున్నాయి భూకంపాలు, ఎందుకు జరుగుతున్నాయి రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు ఎందుకు వస్తున్నాయి? అందుకే దేవుడు అంటున్నాడు, ఏ అపాయం నీ యొద్దకు రాదు నాయన. మరి నువ్వేం చేయాలి? నా మాట వినాలి. మరి నా మాట వినేటటువంటి ఆలోచన నీకుందా? నా మాట వినే మనసు నీకుందా? నా మనసేమో ఎప్పుడు నీ మీదే ఉంటుంది, కానీ నీ మనసేమో లోకం మీద ఉంటుంది. మరి మిమ్మల్ని కాపాడేది ఎవడరా నాయన? మిమ్మల్ని కాపాడేది ఎవరు? ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు? ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం తీయండి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. అసలు దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. కడుపును పుట్టినటువంటి బిడ్డలే కన్న తండ్రి మాట వినకపోతే ఆ తండ్రి ఎవరితో మాట్లాడాలి మీరు చెప్పండి? ఏమండి? మన కడుపున పుట్టినటువంటి బిడ్డలే మన మాటలు వినకపోతే మనం ఎవరితో మాట్లాడాలి మీరు చెప్పండి? ఎవరింటారు మన మాట? ఒకవేళ ఈ పక్కింటి వాళ్ళకి చెప్పినా ఒక రోజు వింటారు, 2 రోజులు వింటారు. పోయిన పొడుగుత చెప్పామంటే వింటారండి వాళ్ళు? వింటారా? పోనీ ఇంటి వాళ్ళకి కోపం వచ్చిందనుకో ఎదురింటి వాళ్ళకి చెప్తాం 2 రోజులు 3 రోజులు. పోయిన పొడుగుత చెబుతా వింటారా ఎదురింటి వాళ్ళు? చెప్పండి, ఎవరింటారు? అదే మన బిడ్డలు అయితే ఏమండి? అదే మన బిడ్డలైతే మనం ఏం చెబితే అది వింటారు, ఏం చెబితే అది చేస్తారు. ఏం చెబితే అది చేసేవారు, ఏది చెబితే అది వినేటటువంటి పిల్లలే చివరికి కన్న తండ్రి మీదే తిరుగుబడితే, కన్న తండ్రి మాటే వినటానికి వాళ్ళకి మనసు లేకపోతే, కన్న తండ్రి ఆలోచనని ఎరగకపోతే, ఆయన మనసేంటో అర్థం కాకపోతే అసలు ఎవరితో మాట్లాడాలండి ఆ తండ్రి? అందుకే ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం చేదను? వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయిరి. ఇదిగో వారు నా మాట అంటే సంతోషం లేదు వాళ్ళకి. నా మాట అంటే సంతోషం లేదు వాళ్ళకి. ఒకప్పుడు నా మాట అంటే ఒక వేదవాక్కులా ఉండేది వాళ్ళకి. ఒకప్పుడు నా మాట అంటే భయం, ఒకప్పుడు నా మాట అంటే వాళ్ళకి ఒక శాసనంగా ఉండేది. కానీ ఈరోజు నా మాట అంటే సంతోషం లేదు వాళ్ళకి. ఈరోజు నా మాట అంటే లెక్కలేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నేనంటే సంతోషం లేదు నా పిల్లలకి. మరి ఎవరంటే సంతోషం? ఎవరంటే సంతోషపడుతున్నారు నీ పిల్లలు? అందుకే దేవుడు తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడండి. నా మాట వినేవారు లేరని బాధపడుతున్న పరలోకపు తండ్రి ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. ఆయన బాధ వింటే కన్నీళ్ళు వస్తాయండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమండి? తండ్రి మనసేంటో అర్థం కానటువంటి పిల్లలు ఏమండి తన మాట వినకుండా తన పైన తిరుగుబాటు చేసేటటువంటి తత్వం కలిగినటువంటి పిల్లలను గూర్చి అసలు మాట్లాడుతున్నాడండి. ఆశ్చర్యపోతామండి మనం. ఏమంటున్నాడండి? దేవుడు మాట్లాడుతున్నాడు, తండ్రి మాట్లాడుచున్నాడు. తండ్రి మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీదే తిరగబాటు చేశారు. ఆలోచించండి ప్రియులారా, ఎంత బాధతో కూడిన మాట ఇది. కడుపున పుట్టినటువంటి బిడ్డలే కన్న తండ్రి మాట వినకపోతే ఎవరికి చెప్పుకుంటే ఎవరు ఏమంటారని ఆలోచన కలిగిన తండ్రి ప్రకృతితో మాట్లాడుతున్నాడండి. ప్రకృతితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించో, నేను చెప్పే మాట వినేవాడు ఒక్కడ లేడు కనుక ఆకాశమా ఆలకించో, వర్షాన్ని ఇవ్వమాకాళ్ళకి. నేల విను, మొక్క నాడుతాడు, పంట ఇవ్వమాక. ఉందా? ఒక్కడికైనా ఆలోచన ఉందా? ఆలోచించండి. భూమి మీద డబ్బు ఉందలేని డబ్బు కోసం పరిగెలెడుతున్నావు. దేవుడు సహాయం చేయకపోతే నీ ఆయుష్ ఉండదు, నీ పంట ఉండదు, నువ్వు కూడా ఉండవు భూమి మీద. ఎలాగో దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి అజ్ఞానులు అజ్ఞానంగా బ్రతుకుతున్నారు భూమి మీద.
ప్రభువులోకి వచ్చి బాప్తీస్నం పొంది సంఘానికి రాకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతా ఉంటే, నీకు నచ్చినట్టుగా నువ్వు తిరుగుతూ ఉంటే దేవుడు ఎందుకయ్యా నీకు సహాయం చేయాలి? ఆలోచించు. అందుకే బాధపడుతున్నాడండి. తండ్రి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి ఏమండి గొప్పగా చేశాను నేను. ఏంటండి, ప్రతి తండ్రి ఏం కోరుకుంటాడు? నా కొడుకు మంచి ఇంజనీర్ కావాలి, నా కొడుకు మంచి డాక్టర్ కావాలి, నా కొడుకు గొప్ప ప్రయోజకుడు కావాలని. తండ్రి చదువు లేకపోయినా, తండ్రి కోటీశ్వరుడు కాకపోయినా, రాత్రనక పగలనక కూలీ నాలి చేసి తినక తన బిడ్డలు గొప్పవాళ్ళు కావాలని రూపాయి కూడబెట్టి, ఏమండి పల్లెల్లో చదువుతున్నటువంటి చదువులు గొప్పవి కాదని, ఏమండి లక్షల రూపాయలు దోపెట్టి, ఏమండి సిటీల్లో మంచి ఎడ్యుకేషన్ జరుగుతుందని చెప్పేసి మంచి చదువు చెబుతారని సిటీ బడిలో చదివించిన పాపానికి ఈరోజు మంచి ప్రయోజకుడైనందుకు తండ్రి గొప్పతనాన్ని గుర్తించుకునే కూతుళ్ళు ఉన్నారా? తండ్రి గొప్పతనాన్ని గుర్తించుకునే కొడుకులు కనపడుతున్నారు సమాజంలో. మీరు ఆలోచించండి. ఈరోజు నువ్వు డాక్టర్ అవ్వడానికి కారణం ఎవడో? ఈరోజు నువ్వు ఇంజనీర్ కావడానికి నువ్వు ప్రయోజకుడు కావడానికి కారణం ఎవరో? ఈరోజు లగ్జరీగా తిరగడానికి కారణం ఎవరో? నీ తండ్రి కాదా? నీ తల్లి కాదా? ఇంత త్యాగాన్ని మరిచిపోయి ఈరోజు ఏమండి ప్రతి ఒక్కడు జ్ఞానవంతుడిగా మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కడు తెలివైన వాడిగా మాట్లాడుతున్నాడు. చరిత్రలో జరిగిందండి. మళ్ళా వద్దాం ఇక్కడికి మనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. మేము జ్ఞానులమనియు తండ్రి యొక్క జ్ఞానం మా యొద్ద ఉన్నదనియు మీరు ఎలా అందురయ్యా? నిజమే కానీ శాస్త్రుల కళ్ళము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. ఈరోజు తండ్రి మాట వినేటటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు లేరు? లోక జ్ఞానం మీలోకి వచ్చేసింది. లోక జ్ఞానం మీలోకి వచ్చేసింది కనుక తండ్రి మాటకు చోట్లేదు మీలో. పైపెచ్చేమంటున్నారు? ఈరోజు ఎలాంటి వాడిని అయ్యానంటే, ఈ పొజిషన్లో నేనున్నానంటే అది మా నాన్న కష్టం అని చెబుతున్నావు. కానీ మీ నాన్న మాట వింటున్నావా? వినట్లేదు. అందుకే కింద అంటున్నాడు 9వ వచనంలో, జ్ఞానులు అవమానము నొందిన వారైరి. ఎప్పుడైతే తల్లిని తండ్రిని వారి కష్టాన్ని గుర్తించక వాళ్ళని పక్కన పెట్టేస్తున్నావో, వాళ్ళ మాట వినకుండా వదిలేస్తున్నావో, ఒక్కరోజు నీకు అర్థమవుద్ది. ఒకరోజు గుర్తుపెట్టుకో. ఏ తండ్రి మనసు అయితే అర్థం కాక ఈరోజు నాకంతా తెలుసులేని ఈరోజు దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని యొక్క కృపను మరిచిపోయి, ఆయన చేస్తున్న సహాయాన్ని మరిచిపోయి ఈరోజు కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్న వారందరూ తెలుసుకోవాలి ఈ మాటలు. అందుకే అంటున్నాడు, జ్ఞానులు అవమానమునొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కునబడి ఉన్నారు. ఏ తండ్రినైతే పక్కకు నెట్టేశావో, ఏ తల్లినైతే పక్కన నెట్టేశావో, ఏ తల్లిదండ్రుల అవసరం లేదనుకొని పక్కన వదిలేసావో, ఆ తల్లిదండ్రుల అవసరం మళ్ళా వసతి. నీకు అది గుర్తుపెట్టుకోవాలా? మళ్ళా వసతి గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఆలోచించండి ప్రియులారా. చాలా లోకంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. కానీ ప్రియమైన దేవుని వర్లరా, బైబుల్లో చెప్పింది ఒక్కటి కూడా మిస్ అవ్వదు. మీరు గమనించాలి ఇది. అందుకే చెప్పే విషయంలో, చేసే విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాను నేను. ఏ ఒక్కటి మిస్ కాదండి. ఆయన ఒక మాట చెప్పాడు అంటే జరుగుద్ది అది. ఎందుకంటే అవన్నీ నేను చూసుకుంటా ముందుకు వస్తున్నాను కాబట్టి. అందుకే అంటున్నాడు, జ్ఞానులు అవమానమునొందిన వారైరి, వారు విస్మయముంది చిక్కునబడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును అంటే తండ్రి మాటను నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానం కలదో? ఒకవేళ నువ్వు బీటెక్ చేసి ఉండొచ్చు, ఎంటెక్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా గొప్ప చదువుకొని ఉండొచ్చు. నీ తండ్రి ఒక కూలివాడై ఉండొచ్చు. కానీ తండ్రి మాట వినాలి. తండ్రి మాట వినాలి. ఒకవేళ తండ్రి మాట వినకుండా పక్కకు నెట్టేస్తే మీరు చిక్కులో పడతారంటున్నాడు దేవుడు. మీరు చిక్కులో పడతారు. మరి వాటిని విడిపించాలంటే ఎవడు విడిపించాలి?
అమ్మొద్దు అనుకున్నాడు, నాన్నొద్దు అనుకున్నాడు, ఇక మీతో నాకు పని లేదనుకున్నాడు. నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నేను ఒక అధికార పోస్టులోకి నేను వెళ్ళిపోయాను, నేను ప్రభుత్వ ఉద్యోగిని, ఒక పోలీసు వ్యవస్థలో ఒక మెంబర్ని అనుకున్నాడు. ఏమండి, లోకాశల్లోకి వెళ్ళిపోయాడు. 1,25,00,000 రూపాయలు అప్పు చేశాడు కొడుకు. ఇప్పుడు అప్పు ఎవరు తెరవాలి? ఎవరు తెరవాలండి అప్పు? ఎవరు తెరవాలి? ఏనాడు అమ్మా బాబు గుర్తు రానటువంటి ఈ దౌర్భాగ్యపు కొడుక్కి ఏమండి జైల్లో తీసుకెళ్ళి బంధించిన తర్వాత 6 నెలల్లో నువ్వు ఈ 1,25,00,000 కడితేనే నీ ఉద్యోగం, లేదంటే శిక్ష కఠినంగా ఉంటుందని ప్రభుత్వం ఏమండి తీర్పిచ్చిన తర్వాత, ఆ జైల్లో కూర్చున్న తర్వాత, ఆ శిక్ష అనుభవిస్తున్నప్పుడు అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు, అప్పుడు తల్లి గుర్తొచ్చింది. ఉద్యోగం చేసే ఎంతకాలంలో తండ్రి ఎందుకు గుర్తురాలి నీకు? ఎందుకు గుర్తురాలి తండ్రి నీకు? అంటే నిన్ను చదివించడానికి తండ్రి కావాలి, నీకు ఉద్యోగం తెప్పించడానికి తండ్రి కావాలి, నీకు బట్టలు కొనడానికి తండ్రి కావాలి, నీ ఆలన పాలన చుట్టానికి నీ తండ్రి కావాలి. కానీ నీకు రెక్కలు వచ్చేసరికి తండ్రి అక్కర్లేదు, నీకు ఉద్యోగం వచ్చేసరికి తల్లి అక్కర్లేదు, ఒక అధికారంగా నిలబడేసరికి తోబుట్టుల అవసరం నీకు లేదు. ఏ ముఖం పెట్టుకొని వస్తావా ఇంటికి? తప్పిపోయిన కుమారుడి విషయంలో ఆలోచించండి, కళ్ళెప్పుడు నీళ్ళు వస్తాయండి. నిజంగా తప్పిపోయిన కొడుకండి, కుమారుడు, 2 కొడుకులు ఉంటారండి. తెలుసా మీకు అది స్టోరీ? తప్పిపోయిన కుమారుడు స్టోరీ తెలుసా మీకు? 2 కొడుకులు ఉంటారు. ఆ 2 కొడుకుల్లో ఎవడు మంచోడు అంటారు? 2 కొడుకుల్లో ఎవరు మంచోళ్ళు? మీరు ఆగు, నీళ్ళని అడుగుదాం ఇటు పక్క వాళ్ళని. తప్పిపోయిన కుమారుడు స్టోరీ విన్నారు కదా మీరంతా. ఆ 2లో ఎవడు మంచోడు? పెద్దోడా చిన్నోడా? చెప్పాలి టక్కన. ఎవరు మంచోళ్ళు? మీరు చెప్పండి అమ్మ, కింద కూర్చున్న వాళ్ళంతా. తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమాన భావంలో ఎవరు మంచోళ్ళు వాళ్ళిద్దరిలో? పెద్ద కుమారుడా చిన్న కుమారుడా? వెనకాల కుర్చీల్లోళ్ళు ఎవరు మంచోళ్ళు వాళ్ళిద్దరిలో? తెలీదా మీకు? అసలు నేను ఎప్పుడైనా చెప్తే మీకు తెలియటానికి అదేనా ఆలోచన? తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమాన భావంలో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, చిన్న కుమారుడే గొప్పోడు అంటున్నారు, పెద్ద కుమారుడు కూడా గొప్పోడే. కానీ చిన్న కుమారుడు దేవుని లెక్కల్లోకి గొప్పోడయ్యాడు. దేవుని లెక్క ఏమంటే పెద్ద కుమారుడికి ఎందుకు కొంచెం మార్కులు తగ్గించాడంటే దేవుడు, వాడు నిత్యము తండ్రితోనే ఉంటాడు. కానీ వాడిలో చిన్న అసూయ ఉంది వాడిలో. ఏంటి అసూయ అంటే, ఆస్తిని పంచమన్నాడు, పంచిన ఆస్తి తీసుకున్నాడు, వాడి ఇష్టానుసారంగా ఊర్ల మీద పడి బలాదూరు తిరిగాడు, ఆస్తి అంతా పోగొట్టాడు, తిరిగి మళ్ళీ మా నాన్న అనుకుంటూ మా నాన్న దగ్గరికి వచ్చాడు. వీడు వచ్చినోడికి ఏం చేశాడు? ఈయన ఒంటి మీద ఉన్న దరిద్రం అంతా కడిగాడు, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపజేశాడు, తక్క బంగారపు రింగు పెట్టాడు, ఆడిని కౌగిలించుకొని ఎప్పుడూ నా పట్ల చూపించినటువంటి ప్రేమ నాడు పట్ల చూపించాడు. అంటే నాకంటే ఎక్కువ ఎవరైపోయారు నా తండ్రికి? నా తమ్ముడంటేనే ఇష్టం. ఆస్తి బాగొట్టినా, ఇల్లు వదిలిపెట్టిపోయినా, ఏమండి చివరికి ఆడంటేనే ఇష్టం అనుకొని వాడిని అత్తుకుంటున్నాడు. నిత్యము నేను ఇక్కడే ఉండి ఆస్తిని ఇక్కడే ఉంచా, అన్ని పనులు నేనే చేసి పెడుతున్నా, అన్నీ నేను చేస్తున్నా. ఏనాడన్నా నా తండ్రి నా కోసం విందు చేయించాడా? నా కోసం కొత్త బట్టలు తెచ్చాడా? నా కోసం రింగి పెట్టాడా? ఏనాడన్నా నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడా? అంటే మా నాన్న మైండ్లో ఎవరున్నారు? నా తమ్ముడే ఉన్నాడన్నమాట. అంటే నా తమ్ముడంటేనే మా నాన్నకి ఇష్టం అన్నమాట. అంటే నేను ఇష్టం లేదన్నమాట అన్న ఆలోచన చేశాడు. కానీ దాని ఆంతర్యంలోకి వెళ్ళి తొంగి చూడాలి మనం. మన ఆలోచన కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నా, ఏనాడు దేవుడు నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు, ఏనాడు నాకు దీవెనీయలేదు. వాళ్ళు గాలికి అన్ని సంవత్సరాలు తిరిగారు, అప్పుడప్పుడు వచ్చిపోతారు. ఏంటి దేవుడు అలా దీవించిందేంటి? అది ఉంటుంది మన మైండ్లో. అదే ఉంటుంది మన మైండ్లో. ఒకరోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, మేమే జ్ఞానులు అనుకుంటున్నారు వాళ్ళు. మేమే జ్ఞానులు అనుకున్న మనుషుల యొక్క స్థితి ఎలా ఉందో ఇప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం దగ్గరికి వెళ్ళండి. మేమే జ్ఞానులు అనుకునే వాళ్ళ స్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. తండ్రి మనసు ఏంటో ఎరుగక
తండ్రి మనసేంటో ఎరుగక, తండ్రి మాట వినకుండా మేమే జ్ఞానులు అని చెప్పుకునే మనుషుల స్థితి ఎలా ఉందంటే పాపిష్టి జనం. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? జాగ్రత్తగా వినాలి మీరు. ఏమంటున్నాడు వాళ్ళని? మేము జ్ఞానులం. తండ్రి మాట విననోడు ఎవడో కూడా, కూతురైనా కొడుకైనా మాకంతా తెలుసు, మేం జ్ఞానులం, ఇప్పుడు నువ్వు చెప్పడానికి వీల్లేదు, నీకేం తెలియదు, షటప్ అని ఎవడనంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఏమైపోయారు వాళ్ళు? తల్లి మాట తండ్రి మాట విననటువంటి బిడ్డలు, తండ్రి చెబుతున్నా తల్లి చెబుతున్నా పట్టించుకోని బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో గమనించాలి. ఇప్పుడు తల్లిదండ్రులు మీరు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎవరి పిల్లలు అయిపోయారు? ఇప్పుడు నువ్వు చెబుతుంటే వినట్లేదంటే ఇప్పుడు వాళ్ళు నీ పిల్లలు కాదు. ఇది గమనించాలి నువ్వు. ఈరోజు ఒక తండ్రిగా నువ్వు చెబుతుంటే నీ మాట వినట్లేదంటే వాళ్ళు నీ పిల్లలు కాదు. మరి ఎవరి పిల్లలు వాళ్ళు? వాడు నీ సంతానం కాదు, వేరొక్కడి సంతానం. ఎంత బాధేస్తుందండి మాట, ఎంత బాధ అండి అది. ఎక్కడో నొచ్చుకున్నట్టు ఉండదు అనిపించట్ల మాట అది. ఈరోజు నా బిడ్డ నా మాట వినట్లేదంటే వేరే వాళ్ళు చెబుతుంటే వింటుందంటే ఈరోజు ఇప్పుడు నా బిడ్డ వద్దా వాళ్ళ బిడ్డ వద్దా? ఆలోచించరు ఏంటండి? ఆలోచించండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నేను మాట్లాడదామంటే నా మాట వినేవాడు లేడని దేవుడు బాధపడుతూ, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, ఇదిగో నేను చెబుతుంటే నా పిల్లలు నా మాట వినట్లేదు, వాళ్ళందరినీ ప్రయోజకులు చేశాను. నేను ఒకరిని డాక్టర్ని చేశాను, ఒకరిని ఇంజనీర్ని చేశాను, ఒకరిని రైతుని చేశాను, ఒకరిని కూలోని చేశాను. ఇంతమందిని తయారు చేస్తే ఒక్కడు నా మాట వినేవాడు లేడు. కనుక ఈ భూమి మీద పరుగెడుతున్నటువంటి ఇలా పరుగు ఆగాలంటే ఆకాశమా ఆలకించు. ఇనో నువ్వు చెబితే ఏంటదా, ఆయన చెబితే ఏంటదా? చెప్పాలి. ఎవరు చెబితే ఏంటదండి? ప్రకృతి చెప్పాలి. మరి దేవుడు సముద్రానికి నియమించాడు ఒక నియమం, ఒక కట్టడ నియమించి దానికి సరిహద్దుగా దానికి ఏం పెట్టాడు? ఇసుకను పెట్టాడు. అసలు దాటిపోవటానికి వీల్లేదు. ఏమంటే కట్టడ నియమించాడంటే అది దాటుద్దనే దాటదనా? అరే నువ్వు అవతలకు పోవటానికి వీల్లేదు అని చెప్పాడంటే అర్థం ఏంటి? చెప్పకపోతే పోతావని. పిల్లలకు చెప్పి చూడండి, అరే అన్నీ ముట్టుకోగాని దీన్ని ముట్టుకోకరా అని చెప్పాడికి వింటడేమో. అసలు ఆడు అన్నీ ముట్టుకోడు, దీన్నే ముట్టుకుంటాడు వెళ్ళి. దేవుడు తెలుసండి, మనిషి యొక్క ఆలోచన దేవుడు తెలుసు. అందుకే నాయన నా మాట వినండిరా మీరు బతుకుతారు, నా మాట వినండిరా మీరు ఆశీర్వదింపబడతారు, నా మాట వినండిరా మీరు చేసే పని అభివృద్ధి అవుతుంది. 28వ కీర్తనలో ఎంత బాగా రాశాడండి ఆ మాటలు, ఎంత బాగుంటాయండి ఆ మాటలు. నా పట్ల భయం భక్తి కలిగి ఉండండిరా, మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తారా అని చెబుతున్నాడు దేవుడు. ఎవరంటున్నారండి ఆ మాటలు? చాలే తిరగేకండి అవన్నీ. ఇంక 2 మాటలు చూసి ముగించేద్దాం. అందుకే దేవుడు బాధపడుతూ ఒక మంచి విషయం చెప్పాడండి. అసలు నాలా మిమ్మల్ని ఆదరించేవాడు ఈ భూమి మీద ఎవడున్నాడు చెప్పండి రా అంటున్నాడు ఈ సమాజాన్ని. నాలా ఇన్ని చేయగలిగేవాడు ఎవరున్నాడు? నాలా ఇంత సహాయం చేయగలిగేవాడు ఎవరున్నారు ఈ భూమి మీద? మీకు మీ నాన్న కొద్ది కాలమే నీకు సహాయం చేస్తాడు రా నాయన, కానీ నేను నిత్యము సహాయం చేసేవాడిని. మరి నాలాంటి తండ్రి ఈ భూమి మీద ఉన్నాడేమో, ఒక్కడిని చూపించండి అంటున్నాడు ఆయన. ఒక్కడిని చూపించండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం. దేవుడు చూడండి, తండ్రి చూడండి ఏమంటాడు, చదువునానా? నీవు ఇతనితో సమానుడవని నన్ను ఎవరికి సాటి చేస్తారు మీరు? నాలా ఎవరు చేయగలరు? మీకు వర్షాన్ని కురిపించాలంటే ఒక తండ్రిగా నేనే కురిపించాలి. ఈ వృక్షాలు ఫలాలు ఇవ్వాలంటే నేనే కాయించాలి. ఈ భూమి పంటనివ్వాలంటే అది నేనే దానికి శక్తినివ్వాలి. మీ నాన్న వల్ల అవుద్దా? మీ నాన్న గింజను మాత్రమే పెడతాడు నేలలో, కొట్లో షాపులోని తీసుకొచ్చి. ఆ గింజను చంపేది నేను, ఆ గింజలో నుంచి మొక్కను బయటికి రప్పించేది నేను. బయటకు వచ్చినటువంటి మొక్క ఏరు నేలలో పాతుకున్న ఏరుకి బలాన్ని ఇచ్చేది నేను రా. మీకు ఎందుకు అర్థం కావట్లే అన్నాడు దేవుడు. కన్న బిడ్డన గాలి కొదిలే ఎదుగుతాడా? తల్లి గర్భంలోంచి బయటికి రాగానే తీసుకెళ్ళి ఒక చెత్తబుట్టలో బారే ఆడే అందులోనే పెరిగి అందులోనే పెద్దవాడై అందులోనే ప్రయోజకుడు అయిపోతాడమ్మా?
వాడు ప్రయోజకుడు కావాలంటే పుట్టిన దగ్గర నుంచి వాడికి స్నానం చేయించాలి. వాడికి ఏమండి, వాడికి కావలసినటువంటి మెడిసిన్ ఇవ్వాలి. రోగం వస్తే వాడికి కావలసినటువంటి చదువు చెప్పించాలి. వాడికి దేహానికి కావలసినవన్నీ వాడికి సమకూర్చాలి. మంచి చదువు వాడికి చెప్పించాలి. వాడి లోకానికి లోనవ్వకుండా దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని మనుషులు దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లాలంటే ఒక తల్లిగా తండ్రిగా నువ్వే వాడిని బాధ్యత తీసుకోవాలి. ప్రభు యొక్క శిక్షలో బోధలు నువ్వే వాడిని పెంచాలి. అప్పుడు వాడు ప్రయోజకుడు అవుతాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నన్నెవరికి సాటి చేస్తారు మీరు అని అడుగుతున్నాడు. ఎవరికి సాటి చేస్తారు మీరు? నాలా ఎవరిని చేయగలుగుతారు? నాలా ఎవరిని పట్టించుకుంటారు అని దేవుడు అంటున్నాడు కదా. నేను ఇన్ని చేస్తే నన్ను మర్చిపోతారా మీరు? ఇన్ని చేస్తే నన్ను మర్చిపోతారా మీరు? దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము. ఎందుకు మర్చిపోయారు చూపిస్తున్నా మీకు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం. యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను. ఎవరి మీద కాలు జాడించాడు? ఎవరి మీదండి? అక్కడ మీరు చదువుతున్నారు కదా, పైకి చదవకుండా ఎవరి చేతిలో బైబిల్ ఉందో వాళ్ళందరూ మీ పేరు పెట్టుకొని చదవండి. అలా ఆ సెంటెన్స్ మొత్తం కూడా మీ పేరు పెట్టుకోండి. పైకి పడకుండా చదవండి. మీ పేరు పెట్టుకొని ఒకసారి మీ పేరు పెట్టుకుని చదవండి. ఇప్పుడు నా పేరు పెట్టి చదవనా? దీంట్లో నా పేరు పెట్టి చదవనా? విక్టర్ పాల్ క్రొవ్విన వాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. ఏమైపోయాడంటండి? తండ్రి మనసేంటో, తండ్రి బాధ ఏంటో ఈరోజు ఈ సమాజానికి ఎందుకు అర్థం కావట్లేదంటే మనుషులంతా క్రొవ్వు పట్టారు. అందుకే కాలు జాడిస్తున్నారు. ఈరోజు తండ్రి ఒక మాట చెబితే కాలు లెగుస్తుంది, తల్లి ఒక మాట చెబితే చెయ్యి లెగుస్తుంది. ఎందుకు లెగుస్తుందో నీకు కాలు చెయ్యి? కొవ్వు పట్టింది నీకు, నీ బ్రెయిన్కి కొవ్వు పట్టింది. అందుకే కాలు లెగుస్తుంది, చెయ్యి లెగుస్తుంది. కాలు తయారు చేసిన దేవుడికి కాలు చెయ్యి పడగొట్టడం తెలీదా? ఏమండి, దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా, దేవుని ఇష్టాన్ని ఎరిగి కూడా, దేవుని ఇష్టానుసారంగా బ్రతకకపోతే ఖచ్చితంగా శిక్ష వచ్చి పడుతుంది. అందుకే అంటున్నాడు కదా, యెషూరూను అంటే ఇశ్రాయేలు క్రొవ్విన వాడై కాలు జాడించెను. ఇశ్రాయేల్ అంటే ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళిపోతే యాకోబు కొవ్వు పట్టింది అనమాకడం వల్ల. ఇశ్రాయేలు అన్న దగ్గరకు వచ్చేసరికి ఇశ్రాయేలీల గోత్రాలన్నిటిని కలిపి చెబుతున్నాడు అక్కడ. అంటే అందులో లేవి గోత్రికులను పక్కన పెట్టాలి. 11 గోత్రికులు కొన్ని కొవ్వు పట్టిన పనులు చేశారు. చరిత్రలోకి మనం చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది అంతా. ఇప్పుడు వీళ్ళు కొవ్వు పట్టినటువంటి పనులు చేస్తూ ఆయన ఏం చేశారు? వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. ఏమండి 18, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన తండ్రిని మరచితివి. అబ్బా, ఎంత బాగా చెప్పాడండి. అంటే ఎటు తిరిగి వచ్చినా, తండ్రిని మర్చిపోయినా, తండ్రి మాట వినకపోయినా, తండ్రి మనసేంటో అర్థం కాకపోయినా నష్టం ఎవరికొందని చెబుతున్నాడు దేవుడు. ఎవరికొందని చెప్పాడు? అర్థం కాని పిల్లలకే ఉంది. అసలు ఎందుకు మదించింది? ఆలోచించారు ఎప్పుడైనా? అసలు ఎందుకు మదించింది ఇలా మనసు? ఎందుకు దేవుని మాట విననట్టుగా మారిపోయారు వీళ్ళు మదించటానికి, కొవ్వు పట్టడానికి కారణం ఏంటి? ఒక్క మాట చూద్దాం. ఒక్క మాట. ద్వితీయోపదేశకాండం చాలా మందిలో కనపడుతుందండి. ఒకప్పుడు ఏమీ లేని మనుషులు ఈరోజు అన్నీ వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కుతున్నాయి. కొంతమందికి దించుతాడు, గుర్తుపెట్టుకోండి, దించుతాడు. వదిలిపెట్టడు దేవుణ్ణి, ఎవరిని వదలడు. మీరు అనుకుంటున్నారేమో ఒకవేళ, నేను ఎవ్వరికి కనపడట్లేదులే, నన్ను ఎవ్వరు చూడట్లేదులే, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదులే. కొడితే మొత్తానికి తెలుసుద్దంతా. ఈరోజు నీకు తెలియకుండా రహస్యంగా చేస్తున్నానని పిల్లి కనుక కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా తప్పులు చేస్తున్నావేమో, కానీ నువ్వు చేస్తున్న తప్పు బయటపడే సమయానికి అందరికీ తెలియపరిచి చంపుతుంది నిన్ను. గమనించండి. అందుకే అంటున్నాడు, పాపం అంట నీకంటే ముందు బయలుదేరి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పుద్దంట. అసలు ఎట్ట తెలిసింది వీడికని నీకు మైండ్ పోతూ ఉంటుంది. ఆడికి తెలియజేసింది నీ పాపమే ముందేళ్ళు చెప్పింది. మీకు ఆ విషయం చెప్పమంటారా? ఇంట్లో వాళ్ళకంటే మనం చేసే తప్పులు ఎవరో తెలుస్తాయి ఎక్కువ? అందరికీ తెలుస్తాయి. ఊరంతా తిరుగుద్దు నువ్వు చేసే పాపం. ఊరంతా తిరిగి చివరికి నీ ఇంట్లోకి వచ్చేసరికి నీకు పెట్టి రెడీ అయిపోతూ ఉంటుంది. అర్థమైంది నా మాట మీకు?
ఊరంతా తిరిగి నీ ఇంట్లోకి వచ్చేసరికి ఈ సమస్యతో అవమానం తట్టుకోలేక ఏ ఫ్యాన్ కురేసుకోనో, ఏ పురుగుల మందు దాగో, ఏ నుయ్యో, ఏ గొయ్యో చూసుకొని నువ్వు చస్తే నీకు పెట్టుబడి అయిపోద్ది వెనకల్లా. అసలు ఆ పాపం చేయటం ఎందుకు, నువ్వు సావటం ఎందుకు, నరకానికి పోవటం ఎందుకు? చెప్పాడుగా బైబిల్లో. ఏమంటే పాపం వలన వచ్చు జీతం చెప్పాడు క్లియర్గా. పాపం పాము లాంటిది, ఎప్పుడు కరుస్తుందో తెలియదు ఎవరికి. చేసేటప్పుడు అమ్మ సంతోషంగా ఉంటుంది పాపం. ఎవడన్నా ఏడ్చుకుంటూ చేశాడు పాపాన్ని? ఏడ్చుకుంటా నేను పాపం చేశానని చెప్పండి ఎవడన్నా ఉన్నాడా? పాపం చేసేటప్పుడు చాలా సంతోషంగా చేస్తారు. ఎందుకు? అంతే యాతన ఉంది కాబట్టి. అది తెలియట్లే మనిషికి. ఇప్పుడు ఎందుకు వాళ్ళకి మదించారో, ఎందుకోబట్టింది ఒక్క మాట చూసి ముగిచేద్దాం మనం. ఇక ఎందుకు మదించారో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆయన విధులను కట్టడలను నీవు అనుసరింపక, చూడండి జాగ్రత్తగా అండలం చేసుకోండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని. అబ్బా, మొదటి మాటలోనే ఫెయిల్ మనం. ఏమన్నాడు? ఆయన ఆజ్ఞలన్నీ మరచిపోయి, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ మరచిపోయి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు? గుర్తొస్తాడండి? ఇన్ని గనక మనకు జరిగితే ప్రార్థన గుర్తొస్తుంది ఎవరికైనా. అందుకే చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఒకడు లోకమంతా సంపాదించుకొని చచ్చాడు, ఏంటి ఒరిగిద్ది అడిగి చెప్పండి? మంచి ఇల్లు కావాలనుకున్న కట్టించుకున్న, కారు కావాలనుకున్న కొనుక్కున్న, ఏసీ కావాలనుకున్న పెట్టుకున్న, బంగారం కావాలని సంపాదించుకున్న, అన్నీ సంపాదించుకున్న, ఇప్పుడు అనుభవించాలిక. ఆయుష్ అయిపోయింది. ఎవడు అనుభవించాలి సొత్తు చెప్పండి? ఇప్పుడు మీరు ఆలోచించండి, జాగ్రత్తగా నిదానంగా ఆలోచించుకోండి. ఇప్పుడు ఇది అనుభవించాలంటే ఎవరి కృప కావాలి? దేవుని కృప మనకు కావాలి. వండుకున్నది మనం తినాలంటే ఆయన కృప కావాలి. వండేటప్పుడు అనిపిస్తుంది, దబ్బబ్బలే వండుతున్నాలే వంట, ఎంత గుమ్మగుమ్మలాడుతుందో, ఎప్పుడు చేయలే ఇంత రుచికరమైన వంట. వాసనతోనే కడుపు నిండే అన్ని ఆతృత వస్తూ ఉంటాయి మనకి. కానీ వండుకున్నది తినేలోపు ఆయుష్ అయిపోతే వండింది ఎవడు తినాలి? ఆలోచించండి జాగ్రత్తగా. అదే చెబుతున్నాడు. ఎందుకు మదించింది వాళ్ళ మనసు? మంచిగా తిన్నారు, మంచి ఇళ్ళు కట్టించుకున్నారు, మంచిగా అనుకున్నవన్నీ సాధించారు. సాధించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. సాకులు బైబిల్లో ఉన్నాయి. ఏంట్రా బాబు, మరి మంచి విందు తయారు చేశాడు యేసుక్రీస్తు వారు, మరి విందుకు రమ్మంటున్నాడు రా మిమ్మల్ని అందరినీ రండి అంటే, నేను జత ఎడ్లు కొనుక్కున్నానయ్యా వాటిని చూడటానికి వెళ్ళాలంటాడు ఒక ఆయన. మరొక ఆయన నేను వ్యాపారం చేయడానికి వెళ్ళాలంటున్నాడు ఒక ఆయన. మరొక ఆయన నేను మంచి పొలం కొనుక్కున్నాను, ఆ పొలం చూడటానికి వెళ్ళాలంటున్నాడు మరొక ఆయన. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, ఒరి నాన్న, వాళ్ళందరూ కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, అందుకని వాటిని చూడటానికి వెళ్తున్నారు. కనుక వీళ్ళతో నాకు పని లేదు. వికలాంగులు ఉన్నారు లోకంలో, ఎల్లు కుంటాళ్ళని పిలుచుకురా, గుడ్డోళ్ళని పిలుచుకురా, వాళ్ళని తీసుకురా నా దగ్గరికి. అందుకే మనకు పరలోకం లేదు, వాళ్ళకి పరలోకం ఉంది. అందుకే 14 ఏమంటున్నాడు? నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ తండ్రి అయిన యెహోవాను మరచుదవేమో జాగ్రత్త, మరచిపోతావేమో జాగ్రత్త. ఈరోజు చదివించారు కదా, తెలివితేటలు వచ్చాయి కదా, ఉద్యోగం వచ్చింది కదా, ఒక గొప్ప పొజిషన్లో నేను ఉన్నాను కదా, ఇక మా నాన్న పట్టించుకునేదేంటి, మా నాన్న మాట వినేదేంటి, నేనే ఇంజనీర్ని అయితే చదువులేని మా నాన్న నాకు చెప్పడం ఏంటి అనోళ్ళు లేరా? కన్న తండ్రిని తల్లిని పట్టించుకోకుండా నీకు నచ్చినట్టుగా తల్లిదండ్రులని పక్కన పెట్టేస్తే ఈరోజు ఇంత గొప్ప పొజిషన్లో ఉండడానికి కారణం ఎవడరా చెప్పు? ఎవరి కారణం? మీ అమ్మ కాదా? మీ నాన్న కాదా? ఎవరికి అర్థమవుతుందండి సమాజంలో? ఈ భూమి మీద ఉన్నటువంటి రక్తబంధం విలువే మీకు అర్థం కాకపోతే ఆత్మబంధం ఎలా అర్థమవుతుంది మీకు? అందుకే ఒక మాట చెప్పాడు సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 20వ వచనం చూడండి. చూడండి ఎంత మంచి మాట చెప్పాడండి, బాగుంటుంది ఈ మాట. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లికి తిరస్కరిస్తాడు. వాడు
నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిని అసలు ఈమె ఎవరో నాకు తెలియదు. నీకు రోగం వస్తే అలా జావు, ఆకలి అయితే అడుగు తిన్నావు. నీ తల్లి నిన్ను పుట్టినప్పుడు అలా అనలేదే? నేను కష్టపడి నేను పనిచేసి నీకు పెట్టలేను రా, ఆ ఇంటికి వెళ్ళి అడుక్కోని నీ తల్లి అడుక్కోనివ్వలేదే? ఈరోజు నీ తల్లి ఎందుకు అడుక్కోవాలి? ఆ ఇంటికి వెళ్ళి నువ్వు బ్రతికినట్టు చచ్చినట్టు ఈ భూమి మీద. అందుకే దేవుడు చెబుతున్నాడు, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు, బుద్ధిహీనుడైతే తన తల్లిని తిరస్కరిస్తాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. తీయండి ఇంకొక మాట. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం చూడండి. 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు, నీ తల్లి వృద్ధాప్యమందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. తల్లి ముసలిది అయిపోతే తల్లి మీద ప్రేమ తగ్గిపోద్ది? ఎవరికైనా తగ్గిపోద్దండి? అసలు ఇదెక్కడ జ్ఞానం, ఇదెక్కడ బ్రతకండి? సమాజం ఎక్కడ నేర్చుకుంది ఇదంతా? నీ తల్లి ఏమండి, నువ్వు వికలాంగుడిగా పుడితే నీ తల్లి నువ్వు వికలాంగుడు అని వదిలేసిందా? ఒక చెల్లెమ్మ ఉందండి, కడుపులో నుంచి బిడ్డ పుట్టేటప్పుడే కాళ్ళు చేతులన్నీ కూడా మెలికలు తిరిగిపోయి పిల్లోడు వికారమైనటువంటి వికృత రూపంలో పుట్టాడండి. ఇప్పటికీ 10 ఏళ్ల నుంచి ఆ బిడ్డను సాదుతానే ఉంది. ఆ తల్లి సాదుతానే ఉందండి. ఏ తల్లి తన బిడ్డను దూరం చేసుకోదు. ఈరోజు పెంచి పెద్దవారినిగా చేస్తే పరలోకమందు తండ్రి మీద తిరుగుబాటు చేసినట్టుగా భూమి మీద ఉన్న తల్లి మీద తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నారు ఈ దౌర్భాగ్యులు. అంటే వీళ్లలో ఉన్న జ్ఞానం ఏ జ్ఞానం మీరు చెప్పండి? అందుకే కిందకు వచ్చేసరికి 25లో చెప్తున్నా చూడండి. 25లో నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టాలి, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. ఎవరికి ఉంది చెప్పండి? సమాజంలో చెప్పండి, ఎంతమందిలో ఉందండి ఇది? మీరు ఆలోచించండి. ఇట్లాంటి జ్ఞానం ఎంతమందిలో ఉంది మీరు చెప్పండి. అందుకే ఎన్నో విలువైనటువంటి మాటలు ఈ సమాజాన్ని మేల్కొల్పడానికి దేవుడు 66 పుస్తకాల్లో ఎన్నో మాటలు రాయించాడు. ఎన్నో. ఇప్పుడు చెప్పండి, తండ్రి మనసు పిల్లలకు అర్థమైందంటారా మీరు చెప్పండి? నిజంగా అర్థమైతే తండ్రి ఇష్టం ఏంటో తెలుసుకొని తన ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంటే ఈ ప్రకృతిలో ఇన్ని విపత్తులు ఎందుకు జరుగుతాయండి? ఎందుకు ఈ కరువులు వస్తాయి? ఎందుకు ఈ ప్రళయాలు జరుగుతున్నాయి? ఎందుకు ఇన్ని మానభంగాలు జరుగుతున్నాయి మీరు చెప్పండి? నిజంగా దేవుని మనస్సు మనుషులకు అర్థమైతే, దేవుని జ్ఞానానుసారంగా ఈ సమాజం నడిస్తే ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు జరుగుతాయి మీరు చెప్పండి? ఆలోచించండి. చిన్న చిన్న పిల్లల్ని పాడు చేస్తున్నారే, ఎంత బాధండి అసలు. అది ఎటుపోతుందండి సమాజం? సోషల్ మీడియాలో చూడండి ఎంత దారుణమైన పరిస్థితి అండి. అందుకే ఇవన్నీ కూడా పోవాలంటే, చెడిపోతున్న ఈ సమాజాన్ని మార్చాలంటే సంఘమే ఈ సమాజానికి సత్యానికి స్తంభంగా నిలబడాలంటే వాక్యానుసారంగా సంఘం నడవాలి. సంఘమే వాక్యానుసారంగా నడవకపోతే సమాజం ఇంకెప్పుడు మారద్దు ప్రియులారా, మీరు ఆలోచించండి. అందుకే దారుణమైనటువంటి చావులు వస్తున్నాయి మనుషులకి, దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఈ సమాజంలో. ఎప్పుడైనా చావాల్సిందేనండి, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా. అసలు ఎప్పుడు వస్తుందా చావని అదొక గొప్ప భాగ్యంగా ఎదురు చూడాలండి క్రైస్తవుడమైనటువంటి మనం. అంతేగాని ఈరోజు ఏం తిందాం, రేపేం తిందాం, ఎప్పుడు పడుకుందాం, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకుని టైం వేస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? చస్తావు. గమనించి, గురువారం రా చెప్తాను నీకు. సెల్ ఫోన్ అధికంగా ఎవరు వాడుతున్నారో మీరు టైం చెక్ చేసుకొని పెట్టుకోండి, డైరీలో రాసుకోండి. సెల్ ఫోన్ అధికంగా వాడుతున్న వాళ్ళ సమయం అయిపోతుంది, మీరు గమనించుకోండి. సెల్ ఫోన్ అధికంగా వాడే వాళ్ళ సమయం అయిపోతుంది. సువార్త పనిలో వాక్యాన్ని చేతపట్టుకొని ఎంతమంది అయితే నిలబడతారో వాళ్ళు మాత్రమే కొంతకాలం నిలబడతారు. సెల్ ఫోన్ అధికంగా వాడేవాళ్ళు పోతారు తొందరలో. గమనించుకోండి ఇదంతా కూడా. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ మైండ్లో 50% వైరస్ పంపించేసాడు అప్పు అందరి మైండ్లో. రండి గురువారం మీకు చూపిస్తా ఏం వైరస్ ఎక్కించాడో, ఏం జరుగుతుందో ఈ సమాజంలో అందరి మైండ్లో ఎక్కించాడు. అందుకే అసలు బైబిల్ చదివేటప్పుడు కూడా సెల్ ఫోన్ దగ్గర పెట్టను, పడుకునేటప్పుడు కూడా దగ్గర పెట్టను. అవసరం అయితే ఒక్కోసారి నేను ఏం చేస్తాను తెలుసా అండి, సైలెంట్ మోడ్లో పెట్టి కట్టేసి పక్కన పారేస్తాను తీసుకెళ్ళి ఫోన్. నేను వాక్యం చెప్పేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తా ఫోను, ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే పట్టుకెళ్తాను నేను ఫోను. మిగతా టైంలో అస్సలు ముట్టుకోను. ఎక్కువగా నేను పట్టుకోగలిగేదల్లా ఒక్కటేనండి, ఈ బైబిల్ ఒక్కటి మాత్రమే పట్టుకోగలుగుతాను నేను. ఎందుకంటే ఇది మాత్రమే నాకు ఆయుషిస్తుంది, ఇది మాత్రమే నన్ను పోషించగలుగుతుంది, ఇది మాత్రమే నన్ను బ్రతికించగలుగుతుంది. నేను చస్తే నన్ను లేపి పరలోకానికి తీసుకెళ్తుంది ఈ వాక్యమే. నలుగురు మోసుకెళ్ళి మట్టిలో పాతేసి ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు. కానీ చచ్చిపోయినా కూడా నిన్ను ప్రేమించగలిగేవారు ఎవరున్నారు చెప్పండి? నేను ఈరోజు చచ్చిపోతే నా భార్య ఎంతకాలం ప్రేమిస్తుంది చెప్పండి? ఈరోజు నేను చనిపోతే నా బిడ్డలు ఎంతకాలం ప్రేమిస్తారు చెప్పండి? సంవత్సరం తిరిగేసరికి అందరూ మర్చిపోతారు నన్ను. కానీ యుగ సమాప్తి వరకు
ప్రభు రెండవ రాకడ జరిగేంత వరకు నా ప్రభు నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు ఒకే విధంగా. అందుకే నా ప్రభు అంటే అంత ప్రేమ నాకు. మీరు ఆలోచించండి. తల్లిదండ్రుల బంధమైన, భార్యాభర్తల బంధమైన, ఏమంటే బిడ్డల బంధమైన, స్నేహితుల బంధమైన, సంఘ బంధమైన, లోక బంధమైన కొద్ది కాలం మాత్రమే ప్రియులరా. ఇది మనమంతా యాత్రికులం, గమనించాలి. ఇది యాత్రలో ఉన్నాం మనం. తండ్రి మనసు ఎరగండి. తండ్రి మనసు అర్థమైతే మన బ్రతుకు వేరే రాగుంటుంది. మీరు ఆలోచించుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.